హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్ అంటే ముఖ్యమైనటువంటి తేదీలు వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. దిస్ ఇస్ అవర్ క్లాస్ 2 అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ క్లాస్ ఫర్ ద ఇంపార్టెంట్ డేస్. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీ రోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 1930లో నోబెల్ బహుమతి పొందినటువంటి సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ అంటే మనకి ఒక రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీ రోజు జాతీయ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. 1987లో ఫస్ట్ జాతీయ సైన్స్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది, నేషనల్ సైన్స్ డే. ఓకే, వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే ఈస్ అబ్జర్వ్డ్ అండ్ డాష్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టీవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టీవీ దినోత్సవం అనేది మార్చ్ 24 అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో 2, 3, 4 అని గుర్తుపెట్టుకోండి. సో 3 అంటే మార్చ్, 2, 4 అంటే 24. ఓకే, సో ఇక ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చ్ 24వ తేదీ రోజు జరుపుకోవడం జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డేస్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే? ఈ కింది వాటిలో ఏ రోజును ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా గుర్తించడం జరుగుతుంది? అది ఏ రోజు అండి? జూన్ 14వ తేదీ రోజు. ఓకేనా, ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జూన్ 14 జరుపుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్ విచ్ డే హ్యూమన్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున మానవ హక్కుల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది? సో ఏ రోజున? డిసెంబర్ 10వ తేదీని అయితే జరుపుకోవడం జరుగుతుంది మానవ హక్కుల దినోత్సవాన్ని అయితే. ఓకేనా, సో అంతర్జాతీయ సమాజం మనకి ఒక ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుంది. 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఆమోదించిన రోజు అది, ఈ యొక్క డిసెంబర్ 10. కాబట్టి 1948లో ఈ యొక్క పాయింట్ వచ్చింది కాబట్టి అదే రోజున ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవం అనేది జరుపుకుంటారు, హ్యూమన్ రైట్స్ డే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ డాష్ యాజ్ ద పరాక్రమ్ దివస్ ఎవ్రీ ఇయర్. సో ఇక భారత ప్రభుత్వం ఎవరి యొక్క పుట్టినరోజును ప్రతి సంవత్సరం కూడా పరాక్రమ్ దివస్ గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటిది ఎవరండి? దట్ ఈస్ నన్ అదర్ దాన్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ యొక్క జనవరి 23వ తేదీన పరాక్రమ దివస్ అయితే ప్రకటించడం జరిగింది. 1987 జనవరి 23వ తేదీన మనకి ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఒడిశాలోని కటక్లో జన్మించడం జరిగింది. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పార్టీని కూడా స్థాపించడం జరిగింది. 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా దక్కించుకున్నటువంటి వ్యక్తి మనకి ఒక సుభాష్ చంద్రబోస్. విచ్ డేట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్ డే ఇన్ ఇండియా? సో భారతదేశంలో ఏ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్ ఏంటిది? జనవరి 25. ఓకేనా, జనవరి 25 మనకి ఒక జాతీయ ఓటర్ల దినోత్సవం. అండ్ జనవరి 26 అంటే ఏంటిది? గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. అండ్ అదేవిధంగా జనవరి 24 కనుక తీసుకున్నట్లయితే మనకు జాతీయ బాలికా దినోత్సవం. ఓకే, అండ్ అదేవిధంగా జనవరి 21 కనుక తీసుకుంటే మేఘాలయ దినోత్సవం అంటే మేఘాలయ రాష్ట్రం సంబంధించి దినోత్సవం యొక్క జనవరి 21. వరల్డ్ బ్యాంబూ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్? సో ఇక ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున జరుపుకుంటారు? వెదురు కనుక తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 18 అండి. వెదురు మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఈవెంట్ జరుపుకుంటారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని సెప్టెంబర్ 18 జరుపుకుంటారు కదా. వెదురును ప్రధానంగా తూర్పు మరియు ఆగ్నేయ ఆసియాలోని వివిధ ప్రయోజనాల కోసం దీన్ని అయితే వినియోగించడం జరుగుతుంది. అత్యంత వేగంగా పెరిగేటటువంటి గడ్డి మొక్క ఈ యొక్క వెదురు. అండ్ దీని గురించి అవగాహన పెంచడానికి దీన్ని అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ వెదురు సంస్థ అవగాహన పెంచడానికి, సహజ వనరులను, పర్యావరణాన్ని రక్షించడానికి, సుస్థిర వినియోగాన్ని నిర్ధారించడానికి ముందరికైతే రావడం జరిగింది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే 2009లో బ్యాంకాక్లో జరిగినటువంటి 8వ ప్రపంచ వెదురు కాంగ్రెస్ సమావేశంలో మనకి ఒక ఎప్పుడు జరిగిందంటే అది సెప్టెంబర్ 18వ తేదీ రోజు జరిగింది. కాబట్టి ఆ రోజున మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఒక ప్రపంచ వెదురు సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెల్జియంలోని అంట్వెర్ప్లో ఉండడం జరిగింది. వరల్డ్ వెదురు ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2005లో ఏర్పడడం జరిగింది. అండ్ దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నా తీసుకుంటే లుసానే లుకాస్. వెన్ ఈజ్ నేషనల్ పంచాయతీరాజ్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకు తొలిసారిగా 2010లో ఈ యొక్క పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఏప్రిల్ 24వ తేదీన. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క పంచాయతీరాజ్ను రాజ్యాంగబద్ధం అయితే చేయడం జరిగింది కదా. మనం పాలిటిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. సేమ్ డేటా మనకి ఇక్కడ రావడం జరిగింది. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డాన్స్ డే సెలబ్రేటెడ్? సో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ నృత్య దినోత్సవం అనేది మనకు
ఏప్రిల్ 29వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ప్రదర్శన మనకి ఒక ఇన్స్టిట్యూట్ ఐటీఐ యొక్క నృత్య కమిటీ మనకి ఒక అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని స్థాపించడం జరిగింది. అంటే వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏప్రిల్ 29వ తేదీన ఎవరి పుట్టినరోజు ప్రకారంగా మనకి ఒక అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారంటే మనకి ఒక నాట్య సృష్టికర్త అయినటువంటి జీన్ జార్జెస్ నోబెర్రే అనేటటువంటి వ్యక్తి యొక్క బర్త్డే ప్రకారం. వెన్ ఈజ్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే సెలబ్రేటెడ్? సో ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇక బుక్ అండ్ కాపీరైట్ డే గానే తీసుకుంటే ఏప్రిల్ 23. ఓకే, ఏప్రిల్ 23 పుస్తకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి, చదవడానికి, వాళ్ళకు ఉత్సాహాన్ని తీసుకురావడానికి అండ్ అదేవిధంగా ఈ యొక్క కాపీరైట్ చట్టాలను అర్థం చేసుకోవడానికి, మేధో కాపీరైట్ను కొలవడానికి అండ్ వాటిని సంరక్షించడానికి కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. మనకు డేస్ చాలా ఉంటాయి కానీ ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ అయినవి మాత్రం ఎగ్జామ్లు అడుగుతారు కాబట్టి అవి మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం. మరి వీటిని గుర్తుపెట్టుకునే షార్ట్ కట్స్ ఉండవా అంటే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త షార్ట్ కట్స్ ఏదొద్దు, జస్ట్ రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. In whose memory was the Government of India declared June 29 as the Statistics Day every year? సో ఎవరి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జూన్ 29ని స్టాటిస్టిక్స్ డేగా ప్రకటించింది? సో ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటే దట్ ఈస్ ప్రశాంత్ చంద్ర మెహలనోబిస్. ఓకేనా, ప్రశాంత్ చంద్ర మెహలనోబిస్ అంటే పిసి మెహలనోబిస్ కనుక తీసుకుంటే భారతీయ శాస్త్రవేత్త మరియు గణాంక శాస్త్రవేత్త కూడా. ఇతను మెహలనోబిస్ దూర గణాంక కొలతకు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రణాళిక సంఘంలో సభ్యులుగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఆయన యొక్క జ్ఞాపకార్థమే జూన్ 29ని స్టాటిస్టిక్స్ డేగా పరిగణించడం జరుగుతుంది. అంటే దీన్ని మనం గణాంక దినోత్సవం అని అంటాం. వెన్ ఈజ్ వరల్డ్ ఓజోన్ డే సెలబ్రేటెడ్? సో ఇక ఓజోన్ దినోత్సవం అనేది ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగిండు. మనకు ఎన్విరాన్మెంట్ దాంట్లో వస్తుంది, మనకి ఒక డేస్ థీమ్ దాంట్లో కూడా రావడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 16 అనేది మనకి ఒక ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ యొక్క అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ దీని అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క డేటాను మనకు 1994లో చేయడం జరిగింది. వెన్ ఈజ్ వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్? ప్రపంచ నీటి దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 22వ తేదీన. ఓకేనా, మార్చి 22వ తేదీన మనకి ఒక ప్రపంచ నీటి దినోత్సవం లేదా జల దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఇది ఎప్పటి నుంచి అంటే 1993 నుంచి మనకి ఇదైతే రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మార్చి 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. 1992లో ఐక్యరాజ్య సమితిలో రియో డి జనరల్లో జరిగినటువంటి ఎజెండా 21లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ యొక్క మార్చి 22వ తేదీన నీటి యొక్క ప్రాముఖ్యతను అయితే తెలియజేయడం జరుగుతుంది, ముఖ్యంగా మంచి నీటికి సంబంధించి. ఇన్ ఇండియన్ హిస్టరీ విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ స్వరాజ్ డే? ఈ కింది వాటిలో ఏ రోజును స్వరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు? సో ఈ యొక్క స్వరాజ్ దినోత్సవం కనుక తీసుకుంటే జనవరి 26. ఓకేనా, 1930 జనవరి 26వ తేదీన ఐఎన్సి సమావేశానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా పూర్ణ స్వరాజ్ లేదా భారత స్వాతంత్ర ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క 1929 డిసెంబర్ 31వ తేదీన లాహోర్లో రావి నది ఒడ్డున జరిగినటువంటి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎగరవేసి మనకి ఇక్కడ 26 జనవరి మనకి ఒక పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించడం జరిగింది. సో ఆ డేట్ని మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన గణతంత్ర దినోత్సవం కూడా ఇదే రోజున జరుపుకుంటారు, దానికి గుర్తింపుగా. వెన్ ఈజ్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సెలబ్రేటెడ్? ఈ రోజున ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని డిసెంబర్ 14న జరుపుకోవడం జరుగుతుంది. 1991 నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14వ తేదీన మనకి ఒక పొదుపు దినోత్సవాన్ని లేదా ఇంధన పరిరక్షణ దినోత్సవం అనేది నిర్వహిస్తుంటారు. ఇంధన వనరులను ఆదా చేసేటటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించడం ద్వారా వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది. నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ ఆన్ 12th January టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్? సో జనవరి 12వ తేదీన ఏ సామాజిక సంస్కర్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది. దట్ ఈస్ నరేంద్రనాథ్ లేదా మనకి ఒక స్వామి వివేకానంద. ఓకేనా, సో ఈ యొక్క స్వామి వివేకానంద జనవరి 12వ తేదీన జన్మించడం జరిగింది. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి ఇక్కడ జాతీయ యువజన దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. 1984లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. వెన్ ఈజ్ నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు జనవరి 12వ తేదీన ఈ యొక్క భోగి స్టార్ట్ అవుతుంది కదా, భోగికి ముందు రోజే మనకి ఈ యొక్క బర్త్డే అయితే ఉండడం జరుగుతుంది.
వెన్ ఈస్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఇక జాతీయ గణిత దినోత్సవాన్ని మనకి ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 22వ తేదీ రోజు. ఓకేనా, డిసెంబర్ 22వ తేదీ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ యొక్క కృషిని గుర్తించి 2012 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం అనేది నిర్వహిస్తున్నారు. 1887లో ఇదే రోజున మనకి ఒక గణిత మేధావి అయినటువంటి శ్రీనివాస్ మనకు తమిళనాడులో జన్మించడం జరిగింది. ఆయన యొక్క పుట్టినరోజు సంబంధించినటువంటి డేటా భాగంగా మనకి ఇక్కడ ఈ యొక్క జాతీయ గణిత దినోత్సవాన్ని అంటే మ్యాథమెటిక్స్ డే అయితే నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా టు మార్క్ ద బర్త్ విచ్ ఫేమస్ పర్సన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా శ్రీనివాస రామానుజన్ సంబంధించినటువంటి డేటా. Which of the following days is celebrated every year on 9th January to mark the contribution of the overseas Indian community in the development of India? సో భారతీయ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం చేసినటువంటి కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 9న ఏ రోజుగా జరుపుకోవడం జరుగుతుంది? ప్రవాసీ భారతీయ దివస్, అఖిల భారతీయ దివస్, ఉన్నతి భారత దివస్, ఓవర్సీస్ ఇండియా డెవలప్మెంట్ డే. ఏం జరుపుకుంటారు చెప్పండి? ఈ యొక్క రోజున ఏమని జరుపుకుంటారు? ప్రవాసీ భారతీయ దివస్, ప్రవాసీ భారతీయ దివస్. మరి ఈ రోజున ఎందుకు అట్లా అనుకుంటామంటే మనకు ఈ యొక్క మహాత్మా గాంధీ గారు ఏం చేసిరు? జనవరి 9వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిండు. కాబట్టి ఆ యొక్క డేట్ని పురస్కరించుకొని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ భారతదేశం అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రవాసులకు సంబంధించినటువంటి కృషికి గుర్తుగా 2003 నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 9న ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ప్రవాసీ దివస్ ఆర్ వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్? సో ఇక్కడ చూసారు కదా, ఇందాక మనం అనుకున్న పాయింట్ మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, సో వాళ్ళు 2003లో స్టార్ట్ అయింది కదా. 2003 ఎక్కడ ఉంది? ఇది 2013, 2014, ఇక్కడ 2003 ఉంది, ఇక్కడ 2014 ఉంది, ఇది కాదు. సో జనవరి 9, 2003 మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి 1915 జనవరి 9న తిరిగి వచ్చినందుకు గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. ఇదేంటి, ఏం అర్థం కావట్లేదా? ఇప్పుడు చెప్తా చూడండి. సో ఈ డేట్ని స్టార్ట్ చేసిరు, జనవరి 9, 2003 స్టార్ట్ చేసిరు. ఎందుకు ఆ డేట్ ఎందుకు తీసుకున్నారంటే మనకు 1915 జనవరి 9న మనకి ఒక దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి మహాత్మా గాంధీ వచ్చినందుకు ఆ యొక్క గుర్తుగా 2003లో డిసెంబర్ 9న వచ్చింది కాబట్టి ఆ డేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటాం. స్టార్టింగ్ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఈజ్ నేషనల్ నేవీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో భారతదేశ జాతీయ నౌకాదళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నౌకాదళ దినోత్సవం అనేది మనకు డిసెంబర్ 4వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక దేశాన్ని సాధించినటువంటి విజయాన్ని పాత్రను గుర్తించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన భారతదేశంలో నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 1971లో ఇదే రోజున ఆపరేషన్ ట్రైడెంట్ సందర్భంగా భారత నౌకాదళం 4 పాకిస్తానీ నౌకలను ముంచడం జరిగింది. కాబట్టి మన యొక్క జాతీయ నౌకాదళ దినోత్సవాన్ని డిసెంబర్ 4న జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రతి డే కూడా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. మనం యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ చదువుకుంటే కథ మనం ఎప్పుడు మర్చిపోలేం. అందుకే నేనేం చేస్తున్నా మ్యాక్సిమం బై వోకల్ ద్వారా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఇచ్చాను అనుకోండి, తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో కోపం, ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో కోపం. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బై వాయిస్ ఓవర్ ద్వారా ఇచ్చేస్తున్నాం. జస్ట్ లిజన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన పని లేకుండా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ దాంట్లో ఇక్కడ డేటా కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. పిఎం మోదీస్ బర్త్డే సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా యాజ్ డాష్? సో ప్రధాని మోడీ పుట్టినరోజును భారతదేశం అంతా కూడా డాష్గా జరుపుకుంటారు. సేవా దివస్, హిందీ దివస్, రైతు దివస్, లేకపోతే మనకి ఒక భారత దినోత్సవం. సో చెప్పండి, మనకి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజును కూడా మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డేగా జరుపుకుంటాం. దట్ ఈస్ సేవా దివస్. ఓకే, సేవా దివస్. మరి ఈయన ఎప్పుడు పుట్టిండంటే సెప్టెంబర్ 17న జన్మించడం జరిగింది. ఓకేనా, సో సెప్టెంబర్ 17న జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆయన యొక్క పుట్టినరోజు అయినటువంటి 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా దివస్ అయితే జరుపుకోవడం జరిగింది. ఆ యొక్క సందర్భంగా మనకి ఇక్కడ వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. ఆన్ విచ్ డే డస్ ఇండియా సెలబ్రేట్ నేషనల్ యూనిటీ డే ఎవ్రీ ఇయర్? సో మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 11, డిసెంబర్ 5, నవంబర్ 19, నవంబర్ 21. ఓకే, జాతీయ ఐక్యతా దినోత్సవం. సో మనకు అసలు మెయిన్ ఆప్షన్ లేదు కదా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం వచ్చేసరికి మనకు వేరే డేట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి ఆ డేట్ లేదు కాబట్టి రైల్వే ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు వచ్చేసరికి అక్టోబర్లో వస్తుంది. సో ఇక్కడ అక్టోబర్ ఆప్షన్ లేదు మనకు.
ఇండియా సెలబ్రేట్ 29 ఆగస్ట్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ హూజ్ ఆనర్. సో ఎవరి యొక్క గౌరవార్థం ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకునేటటువంటిది మేజర్ ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు ప్రకారంగా. ఓకేనా. హాకీ లెజెండ్ అయినటువంటి మనకి ఒక మేజర్ ధ్యాన్ చంద్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి ఒక ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. 1905 ఆగస్టు 29న ప్రయాగరాజ్లో జన్మించినటువంటి ఈ యొక్క హాకీ మాంత్రికుడే మనకి ఒక మేజర్ ధ్యాన్ చంద్. భారత ప్రభుత్వం 1956లో భారతదేశపు 3వ అత్యున్నత పురస్కారం అయినటువంటి ధ్యాన్ చంద్ కు పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది. ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సెలబ్రేటెడ్. ఈ రోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే 3వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 3వ తేదీన మనకి ఇక్కడ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించింది. ఇది 1993 నుంచి మనకైతే రావడం జరుగుతుంది. వెన్ ఈజ్ నేషనల్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో జాతీయ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ సైనిక దినోత్సవం కన్నా తీసుకుంటే జనవరి 15. ఓకేనా. భారతదేశం సైన్యానికి సంబంధించినటువంటి మొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా ఈ యొక్క తేదీన బాధ్యతలు స్వీకరించినటువంటి ఫీల్డ్ మార్షల్ కోదండ ఎం కరియప్ప గుర్తుగా మనకి ఇక్కడ భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 15న సైనిక దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ యానిమేషన్ డే సెలబ్రేటెడ్ అని ప్రపంచ యానిమేషన్ దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి రోజు ఏంటిది? ఓకేనా. ప్రపంచ యానిమేషన్ దినోత్సవం ఏంటిది? అక్టోబర్ 28వ తేదీ రోజు. సో ఈ యొక్క యానిమేషన్ మనకు మేజర్గా ఆసిఫా చేత ప్రకటించడం జరిగింది. ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమం యానిమేషన్. ఫిబ్రవరి 20 సెలబ్రేటెడ్ యాజ్. ఫిబ్రవరి 20ని ఇలా జరుపుకుంటారు. ఫిబ్రవరి 20 అనేది దేనికి సంబంధించింది మేజర్గా అంటే వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. 2009లో మొదటిసారిగా ఈ యొక్క ఈవెంట్ అయితే నిర్వహించారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే. సో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది? అది మార్చ్ 3వ తేదీన. ఓకేనా. మార్చ్ 3వ తేదీన ఈ యొక్క ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సంబంధించి మనకి ఇక్కడ మార్చి 20 సంబంధించి డేటాని వ్యక్తపరచమంటున్నారు. సో పిచ్చుకల గురించినటువంటి డేటా కానీ తీసుకుంటే వాటి సంఖ్యను గుర్తు చేసుకోవడం ఏమి ఉపయోగం లేదు. ఇతర పక్షుల కంటే వీటి ఆధిపత్యం ఇంకా పడిపోయినాయి. వాటి సంరక్షణ కోసం ఎస్ సలీం అది ఇది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక పిచ్చుకల గురించినటువంటి అవగాహన పెంచడానికి వాటి యొక్క మనుగడకు దోహదపడడానికి ఒక ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక కార్యక్రమాన్ని నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ అయితే ప్రారంభించడం జరిగింది. మరి యొక్క సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి కనుక తీసుకుంటే ఇండియన్ కన్జర్వేటర్ అయినటువంటి మహమ్మద్ దిలావర్. ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ లయన్ డే సెలబ్రేట్. ప్రపంచ సింహ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఓకే. ప్రపంచ సింహాల దినోత్సవం కనుక తీసుకుంటే ఆగస్టు 10వ తేదీ రోజు. లయన్స్. ఇవన్నీ కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఇక ఎన్టీపీసీలో వచ్చింది, ఇది గ్రూప్ డీలో వచ్చింది, ఇది ఆర్ఆర్బి జేఈలో వచ్చింది, టెక్నీషియన్లో వచ్చింది, ఏఎల్పీలో వచ్చింది. అట్లా మనం రాసుకుంటూ పోతే ఏమైందంటే ఎన్టీపీసీ వాళ్ళు ఎన్టీపీసీ క్వశ్చన్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తారు, వేరే క్వశ్చన్స్ పట్టించుకోవట్లేదు. ఏఎల్పీ వాళ్ళు ఏఎల్పీ క్వశ్చన్స్ మాత్రమే పట్టించుకుంటారు, వేరే క్వశ్చన్స్ పట్టించుకోవట్లేరు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే మిక్స్డ్ కొట్టేస్తాం అన్ని. ఓకే. అందుకే ఆ యొక్క డేటా తీసేస్తాం. వెన్ ఈజ్ వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేటెడ్. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది. మానవ వారసత్వాన్ని పరిరక్షించడానికి దానికోసం పనిచేస్తున్నటువంటి సంస్థల యొక్క కృషిని గుర్తించడానికి కూడా ప్రతి సంవత్సరం కూడా యొక్క ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. వెన్ ఈజ్ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేటెడ్. ఈ యొక్క ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఒక క్యాన్సర్ దినోత్సవం కన్నా తీసుకునే ఫిబ్రవరి 4th. ఓకేనా. సో ఇక క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, దాని యొక్క నివారణ గురించి అండ్ దాని యొక్క గుర్తింపు అయినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేయడానికి, దానికి చికిత్స చేయడానికి, ఆ యొక్క చికిత్సను ప్రోత్సహించడానికి ఇవన్నిటి కూడా ఫిబ్రవరి 4వ తేదీన వీళ్ళు ఇక్కడ క్యాన్సర్ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చిలో ఏ తేదీన జరుపుకుంటారు? ఎప్పుడు? మార్చి 8. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేసుకున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. ఇది మనకు మహిళ యొక్క హక్కుల ఉద్యమంలో ఇది ఒక కేంద్ర బిందువు. వెన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్. సో ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నవంబర్ 26. ఎందుకంటే ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగం అయితే ఆమోదించింది కాబట్టి, అండ్ అదేవిధంగా అమల్లోకి వచ్చింది
1950 జనవరి 26న. ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఎర్త్ డే. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏప్రిల్ 22, 4/2/2. 4 అంటే ఏప్రిల్ 2020 డేట్, లేదంటే 2/2/4 అని గుర్తుపెట్టుకోండి. 2 కలిపితే 4. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని 1970లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎర్త్ డే. వెన్ వాజ్ లెప్రసీ డే సెలబ్రేటెడ్? సో ఎప్పుడు మనకి యొక్క లెప్రసీ డే అంటే కుష్టి వ్యాధి దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కుష్టి వ్యాధి దినోత్సవం కనుక తీసుకుంటే January 30, 2016 జరుపుకున్నారు. అంటే January 30 మనకి ఇదైతే జరుపుకోవడం జరుగుతుంది. అంటే January 30 అంటే January 30 అని కాదు, మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారంలో జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఇది అప్పుడు ఎన్టీపీసీ పేపర్లో వచ్చింది కాబట్టి 2016 అయి కనిపిస్తుంది. వెన్ ఈజ్ నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని కనుక తీసుకుంటే December 25న, అంటే యొక్క యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ రోజు ఈ యొక్క జాతీయ సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదే రోజు భారత మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2014లో గుడ్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ రిఫ్యూజీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ డాష్? ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం డాష్ ని జరుపుకుంటారు. సో ఇక ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని కనుక తీసుకుంటే జూన్ 20ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక శరణార్థుల పరిస్థితిపై అవగాహన పెంచడానికి ఈ రోజు అంకితం అయితే చేయడం జరిగింది. 2000 సంవత్సరం డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. అండ్ దీంట్లో మనకు జూన్ 18 కనుక తీసుకుంటే గోవా విప్లవ దినోత్సవం, అండ్ అదేవిధంగా జూన్ 17 కనుక తీసుకున్నట్లయితే మనకు ఎడారీకరణ కరువును ఎదుర్కోవడానికి దినోత్సవం. వెన్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ద డాష్ నేషనల్ ఓటర్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ 25th January 2023, ఇన్ విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గ్రేస్డ్ ద నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇక 2023 జనవరి 25న దేశవ్యాప్తంగా డాష్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. దీనిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. సో ఈ యొక్క డేటా కనుక తీసుకున్నట్లయితే ఇది మనకు 2023లో జరిగింది 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించి డీటెయిల్ డేటా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడతోటి మనకి ఏమైపోయింది సక్సెస్ఫుల్గా చెప్పండి. ఇక్కడతోటి మనకు వాట్ ఈస్ ద డేట్ కంప్లీట్ అయిపోయింది, డేస్ అనేటటువంటి పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మీ అందరికి కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే గత 13 సంవత్సరాలుగా మన ఛానల్ అయితే మీకైతే యొక్క కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ రావడం జరిగింది. అయితే యూట్యూబ్ యొక్క లేటెస్ట్ అల్గారిథం వల్ల మన యొక్క ఛానల్ యొక్క వ్యూస్ పడిపోవడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే ఓల్డ్ ఛానల్స్కి యూట్యూబ్ అనేది పుష్ అనేది ఇవ్వట్లేదు, లేటెస్ట్ ఛానల్స్ మాత్రమే పుష్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీకోసం అండ్ అదేవిధంగా కంటెంట్ ఇంకా అడ్వాన్స్డ్ మోడ్లో తీసుకురావడానికి మనం ఇంకో కొత్త ఛానల్ అయితే పెడుతున్నాం, దట్ ఈస్ శ్రీనివాస్ మెక్ అకాడమీ. ఓకేనా, శ్రీనివాస్ మెక్ అకాడమీ అనేటటువంటి మన యొక్క కొత్త ఛానల్. ప్రజెంట్ ఉన్నటువంటి ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు మీకు హై ఎండ్ అయినటువంటి కంటెంట్, లేటెస్ట్ మోడల్స్, థియరీ, ఈవేక్యూ అండ్ అదేవిధంగా ఫుల్లీ అడ్వాన్స్డ్ కంటెంట్ మొత్తం కూడా శ్రీనివాస్ మెక్ అకాడమీ నుంచి మీకు ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అప్డేట్స్ కూడా మీకు మోస్ట్లీ దీని నుంచే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఛానల్ దాదాపుగా మనకైతే 13 years నుంచి రన్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ అయితే పుష్ అయితే చేయట్లేదు. సో మనం ఎంత లార్జ్ కంటెంట్, ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ ఇచ్చినా సరే ఆన్ ద రేట్ అయితే ముందరికైతే వెళ్ళట్లేదు. కాబట్టి మనం కొత్త ఛానల్లోకి అయితే పుష్ అప్ అవుతున్నాం. సో దిస్ ఇస్ ద లోగో ఫర్ ద న్యూ ఛానల్. ఓకే, ఇప్పటి నుంచి మీకు ఈ యొక్క ఛానల్ నుంచే కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ని గత ఛానల్ ఎట్లయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నుంచి మనం ఈ యొక్క శ్రీనివాస్ మెక్ అకాడమీ నుంచి అయితే కలుద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం మరొక కొత్త టాపిక్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. మన యొక్క కొత్త ఛానల్ సంబంధించినటువంటి లింక్ అనేది మీకు రెగ్యులర్ కాంటాక్ట్లో మన యొక్క యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.